इंडिया न्यूज़ चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला नागर कर्नूल में वाक़ गवर्नमेंट जूनियर कॉलेज बॉयज की इमारत खस्ता हाली का शिकार और बुनियादी सहूलियात का फक़दान, तलबा और असातिज़ा को मुश्किलात का सामना। नागर कर्नूल जूनियर कॉलेज बॉयज के तलबा और असातिज़ा ने मीडिया से बात करते हुए कहा कि कॉलेज में इब्तदाई सहूलियात का फक़दान है और इसी तरह कॉलेज की इमारत भी काफ़ी खस्ता हाल हो चुकी है, जिसकी वजह से हमें खौफ के दरमियान तालीम हासिल करना पड़ता है। जब कभी बारिश का मौसम आता है तो क्लासरूम्स बिल्कुल ख़राब हो जाते हैं और किताबें भी भीग जाती हैं, जिसकी वजह से तालीम हासिल करने में दुश्वारी हो रही है। तलबा और असातिज़ा ने हुकूमत से मुतालबा किया है कि इस कॉलेज की इमारत को असर नौ तामीर की जाए और बुनियादी सहूलियात से आरास्ता किया जाए ताकि तलबा खुशगवार माहौल में तालीम हासिल कर सके। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मेरा सुल्ताना है। मैं गवर्नमेंट जूनियर बॉयज़ कॉलेज नागर कर्नूल में HEC फर्स्ट ईयर उर्दू मीडियम में पढ़ती हूँ। हमारे कॉलेज के हालात बहुत ही ख़राब हैं। हमारे कॉलेज में जब भी बारिश होती है तो पूरा पानी आकर हमारे बहुत गंदा हो जाता है, हमारे बुक्स भीग जाते हैं। हमारे कॉलेज में ना फ़ैन है ना लाइट है, हमें बहुत ही तकलीफ़ होती है पढ़ने लिखने के लिए। और यहाँ पर सांप वगैरह भी आते हैं, सांप, गिरगुट और चमगादड़ वगैरह से भी ऐसे अजीब अजीब जानवर आते हैं, हमें बहुत ही डर लगता है। और हमारे कॉलेज की हालत बहुत ख़राब है। वो पीछे पूरा वॉशरूम्स की बहुत गंदी बो आती है, हमें इससे बहुत तकलीफ़ होती है पढ़ने में। लोग भी आते एक बार दो बार हम बोले भी मत आइए इधर, ये कॉलेज है बोले तो भी लोग भी नहीं सुनते, बार बार आते रहते, हमें सताते रहते। बहुत अच्छा नहीं है कॉलेज हम, और वो हमें डर लगता है कि वो कभी को हमारे ऊपर गिर जाता बोल के बहुत डर लगता है। और बहुत से जानवर आते हैं, हमारे किताब हम जो लिखते हैं वो चले जाते, पूरा पानी आके भीग जाता उससे। నా పేరు ఆకాష్, నేను సెకండ్ ఇయర్ MPC। మా కాలేజ్ ఇట్లా ఉంది। ఏ కాలేజ్ మీ కాలేజ్ పేరు? గవర్నమెంట్ కాలేజ్, ఎక్కడ? గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజ్। విద్యా లెక్చరర్లు బాగానే ఉన్నారు కానీ కాలేజ్ బాగడం లేకపోవడం వల్ల జైన్ అయినాలు కూడా మళ్ళీ టీసీ తీసుకొని పోతుండ్రు। ఇట్లా ఉండడం వల్ల ఇట్లా ఉండడం అంటే ఏమైంది అంటే వాన వచ్చి బిచ్చులు ఊలుతున్నాయి, చాలా సార్లు కూలినాయి సార్ అది, కానీ ఇంకా ఎవరికి ఏం కాలేదు। అగో బాత్రూమ్ లేవు సక్రమంగా। ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని లేవు, ఏమన్నా అంటే ఇంకా పెట్టుకోవాల్సిందే టాయిలెట్ కానీ। ఎవరైనా వచ్చి మరి మీ ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ చేసినారా? ఏమో సార్ తెలియదు। ల్యాబ్లు అన్నీ మంచిగా ఉన్నాయా? ల్యాబ్లు కూడా బాగాలేవు సార్, అసలు అన్ని పాత పడ్డట్టు అసలు ఇప్పుడు ఏమో। నా పేరు మాధవి। ఈ కళాశాలకు నేను ఫిబ్రవరి 2021 సంవత్సరంలో వచ్చాను। ఇక్కడ 9 గ్రూపులు 22 సెక్షన్లతో ఈ కళాశాల ఉర్దూ మీడియం, వొకేషనల్ మరియు జనరల్ కోర్సులు అన్నీ కూడా నడపబడుతున్నాయి। బిల్డింగ్ చాలా అతి పురాతనమైనది, 1967 సంవత్సరంలో ఇది నిర్మించబడింది। దాని తర్వాత కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల శిథిలావస్థలో చేరినటువంటిది మరీ విపరీతం, ఇంకా ఎక్కువ శిథిలంగా మారింది। అయినప్పటికీ చిన్న చిన్న రిపేర్లతో మేము నెట్టుకొస్తున్నాము। నేను వచ్చిన 2.5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ కూడా ఎవరిని వదలకుండా అందరినీ కలవడం జరిగింది। వాళ్ళంతా కూడా పాజిటివ్గానే స్పందించారు। కాకపోతే కార్యాచరణ అనేది మాత్రం జరగలేదు కనుక దీన్ని కార్యరూపంలో తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము। ఇది మాత్రము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండి కూడా మండలాల్లో చూస్తే మంచి మంచి భవంతులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండి కూడా ఇది చాలా శిథిలంగా ఉండడం అనేది శోచనీయము। దీనికి అధికారులు త్వరగా స్పందించి
కృషి చేసి భవనం కట్టిస్తే ఇప్పుడు దీంట్లో దాదాపు 467 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆంధ్రలో చదువుతున్నారు. ఈ భవంతి కనుక మంచిగా ఏర్పరిస్తే ఈ నగరం నడిబొడ్డున ఉండి బస్టాండ్కి చాలా దగ్గరలో ఉంది కనుక విద్యార్థులు చాలా స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు డిస్టిక్ మొత్తంలో కూడా వృత్తి విద్యా కోర్సులు కూడా ఉన్నాయి. ఉర్దూ మీడియం బాలికలకి స్పెషల్గా ఉంది, అన్ని కోర్సులు ఉన్నాయి కనుక దీనికి కొత్త భవనం అయితే మాత్రం విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంటుంది, స్ట్రెంత్ కూడా చాలా పెరుగుతుంది, వృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు ఏమైనా ప్రమాదాలు జరిగినాయి మేడం? అది మా అదృష్టవశాత్తు శిథిలాలు పైనుంచి కిందికి రాలడం జరిగింది కానీ ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. అది మేము చాలా సంతోషించదగిన విషయం. భవంతి మాత్రము చాలా బిక్కుబిక్కుమనే భయంకరంగా ఉంది, చిన్న చిన్న పెచ్చులు రాలుతూ ఉన్నాయి. మా అదృష్టమో ఏమో కానీ ఇంతవరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకటే ఉంటే అని ఊహించలేము కనుక ఇది చాలా అసలు మేము ఇంకా అనుక్షణము భవంతిని పరిశీలించుకుంటూ వర్షం పడినప్పుడు ఆ గదులన్నీ కూడా తెరిచి ఆరబెడుతూ చర్యలు మాత్రం మా అందుబాటులో ఉన్నంత వరకు మేము చాలా వీటిని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ అనుకోరానిది ఎప్పుడైనా జరిగితే మాత్రం చాలా తర్వాత బాధపడి లాభం ఉండదు కనుక ఇప్పుడు దీని మీద సత్వర చూయించి సత్వరంగా బిల్డింగ్ అయ్యేటట్లు అందరికీ కూడా మంచిది అని భావిస్తున్నాను. మేడం, ఇప్పుడు ప్రజెంట్గా అయితే విద్యా వైద్యం అభివృద్ధి చెందితే అందరూ దేశం బాగుపడుతుందని అంటారు. అలాంటివి నాగర్ కర్నూల్ నడి బొడ్డున జూనియర్ కాలేజ్ ఇంత దానికి కారణం ఏమైందని అంటే ప్రభుత్వం చేస్తున్నా మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా దీని మీద? దీని మీద మేము టైం టు టైం ఇక్కడ రాగానే ఫస్ట్ ఫిబ్రవరిలో జాయిన్ అయిన తర్వాత రికార్డ్స్ ప్రకారం మార్చ్ ఏప్రిల్ నుంచి ప్రతి దశలోనూ కూడా అధికారుల దృష్టికి మరియు మన ప్రతినిధుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్తున్నాము. అందరూ కూడా దీనికి పాజిటివ్గానే స్పందించారు. ఇంకా నాబార్డు నుంచి కూడా నిధులు విడుదలయ్యాయి అన్నారు. మేము అన్నీ కూడా కనుక్కుంటూ ఉన్నాము. మాకు కనుచూపు మేరలోనే ఆశ ఉంది, మేము చేస్తామంటున్నారు కనుక మేము ఎప్పుడు కూడా నిరాశ ఏం చెందలేదు, చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాం. కలెక్టర్ సార్ దృష్టికి ఇంతవరకు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. వాళ్ళు కూడా ఆలోచిస్తామని చెప్పారు. అంటే మేము కలెక్టర్ ఇప్పుడు ప్రస్తుతం కాకుండా శరవరం కలెక్టర్ ఉన్నప్పుడు మేము ఇది ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ డిపార్ట్మెంట్లో లెటర్స్ కూడా ఉన్నాయి.